హలో, నా పేరు డాక్టర్ హితేష్ కుమార్ సావ్లాని. మా ప్రాక్టీస్‌లో మేము చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ చూస్తూ ఉంటాము. వాళ్ళు 1 ఇయర్, 2 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ తర్వాత చెకప్‌కి వస్తారు. అదే పాత మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో, డయాబెటీస్ అనేది ఏంటంటే ప్రోగ్రెసివ్ డిసీజ్. దట్ మీన్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మన ప్యాంక్రియాస్ ఏదైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తుందో ఆ బీటా సెల్స్ అనేది ఫంక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయి గ్లూకోజ్ కంట్రోల్లో రాదు. సో దానివల్ల పర్సిస్టెంట్ గ్లూకోజ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు డయాబెటిక్ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటైనోపతి, కొరనరీ ఆర్టరీ డిసీజు, ఇంకా బ్రెయిన్ స్ట్రోక్స్. గ్లూకోజ్ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ప్రతి 3 నెలలకు మీ రెస్పెక్టివ్ డాక్టర్స్తోని కన్సల్ట్ చేసి డయాబెటీస్ మెడిసిన్స్ టైట్రేట్ చేస్తూ ఉండాలి. ఇంకా పర్టికులర్లీ ఎవ్రీ 3 మంత్స్ చెకప్కి వస్తూ ఉండాలి. మాతోని ఇప్పుడు మన ఎస్టీమ్ డాక్టర్ హరికృష్ణారెడ్డి గారు, నెఫ్రాలజిస్టు, మీకు కిడ్నీ మీద ఇంకా ఎన్లైటన్ చేస్తారు. సో ఐ హ్యాండ్ ఓవర్ దిస్ మైక్ టు డాక్టర్ హరికృష్ణారెడ్డి గారు. నమస్కారం, ఐఎమ్ డాక్టర్ హరికృష్ణ రెడ్డి. జస్ట్ నౌ సార్ హావ్ స్పోకెన్ అబౌట్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. అయితే అందరు అడిగే ప్రశ్న ఒకటి ఏముంటుందంటే, సార్ నాకు షుగర్ డిటెక్ట్ అయింది, మరి నాకు కిడ్నీ జబ్బు వచ్చే ఆస్కారం ఎలా ఉంటుంది, నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే క్వశ్చన్ మనం తరచుగా వింటూ ఉంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది షుగర్ ఉన్న పేషెంట్స్కి కిడ్నీ జబ్బు వచ్చే ఆస్కారం అనేది ప్రతి లెవెల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాకపోతే మనం మెయిన్గా ఇక్కడ మిస్ అయ్యేది ఏంటి అంటే, షుగర్ అని తెలుస్తుంది కానీ ఎర్లీ స్టేజెస్లో కొంతమంది పేషెంట్స్ ఏంటంటే వాళ్ళ బాడీ ప్రోటోటైప్ని, వాళ్ళ బాడీ ఎట్లా అంటే ఆ మెడికేషన్గా సూట్ అవుతా కాదా అనేది పెద్దగా దాన్ని అర్థం చేసుకోకుండా, ఏం కాదు నేను డైట్తో కంట్రోల్ చేసుకుంటా, అంతకన్నా ముందు వాళ్ళకు షుగర్ వచ్చి ఎన్రోల్ అయిందో తెలియదు. కానీ వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే హీరోయిజంగా నేను డైట్తో కంట్రోల్ చేసుకుంటా అని కొందరు ఏం చేస్తారంటే దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటారు, 3 మంత్స్ 6 మంత్స్. ఖచ్చితంగా డైట్తో షుగర్ కంట్రోల్ చేసుకోగలగడం అనేది గొప్ప విషయము, అది మనం అప్రిషియేట్ చేయగలగాలి. కానీ ప్రతి ఒక్కరి వల్ల సాధ్యం కాదు. సపోజ్ ఒక యంగ్ ఏజ్లో వాళ్ళకు డయాబెటీస్ డిటెక్ట్ అయింది, షుగర్స్ బార్డర్ లైన్లో ఉన్నాయి, లైక్ ఫాస్టింగ్ షుగర్స్ 120 130 ఉంది, వాళ్ళ బార్డర్ లైన్ డయాబెటీస్లో ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు డైట్తో ఒక 6 మంత్స్ 3 మంత్స్ ట్రయల్ ఇచ్చి దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తే అద్భుతం. కానీ కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు రావడమే షుగర్ 250 300 HbA1c మోర్ దెన్ 9-10 వస్తుంది. అండ్ ఇంకేటి ఎలా ఉంటుందంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా, వాళ్ళు ఏదో ఆఫీస్లో పనిచేసే జాబ్స్ ఉండి బాగా బరువు ఎక్కువగా ఉండి, అండ్ అట్లాంటి పేషెంట్స్ కూడా ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళు ఎన్నో రోజులు మిస్ అయి ఉంటారు, ఫిర్బీ వాళ్ళు మళ్ళీ మేము ఇంకా కొన్ని రోజులు డైట్తో ట్రై చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇంకా కొన్ని రోజులు దాన్ని నెగ్లెక్ట్ చేసేసి ఆటోమేటిక్గా షుగర్స్ని ఎక్కువ రోజులు వాళ్ళ బాడీలో షుగర్స్ ఎక్కువ ఉంటే ఏమైతే అందరికీ తెలుసు. సింపుల్గా మ్యాథమెటిక్స్లో చెప్తారు, హై షుగర్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆల్ డిజీజెస్ ఇన్ ద బాడీ. వాళ్ళ ఎన్ని రోజులు వాళ్ళ బాడీలో షుగర్స్ ఎక్కువ స్థాయిలో ఉంటుందో వాళ్ళ బాడీలో అన్ని అవయవాలు ఎఫెక్ట్లో ఉంటాయి. అది కిడ్నీ ఒక్కటే కాదు, కిడ్నీ, హార్ట్, లివర్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. కానీ మన బాడీలో కిడ్నీ ఏంటంటే అది బాగా సెన్సిటివ్ ఆర్గాన్. వేరే అవయవాలతో కంపేర్ చేస్తే కొద్దిగా కిడ్నీ అనేది బాగా సెన్సిటివ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఓన్లీ కిడ్నీ గురించి మనం మాట్లాడితే, సపోజ్ ఒక షుగర్ వచ్చిన పేషెంట్ ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళ కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుందని మెయిన్ క్వశ్చన్. సపోజ్ ఒక పేషెంట్కు 40 ఇయర్స్కో డయాబెటీస్ డిటెక్ట్ అయింది, అండ్ అదే హ్యాండ్ ఒక అతనికి 60 ఇయర్స్కో 65 ఇయర్స్కో డిటెక్ట్ అయింది. ఇద్దరికి షుగర్ పేషెంటే, ఇద్దరికి డయాబెటీస్ డిటెక్ట్ అయింది, కానీ వాళ్ళ ట్రీట్మెంట్ అప్రోచ్, మెథడాలజీ చాలా డిఫరెంట్ ఉంటుంది. బికాజ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 45 వాళ్ళకి షుగర్ వచ్చిందంటే వాళ్ళు నెక్స్ట్ 15-20 ఏళ్ళు దాంతో సఫర్ కావాలి. అంటే దాని షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్ నియంత్రించుకోవాలంటే తను తీసుకునే మెడికేషన్ కానీ లైఫ్ స్టైల్ కానీ 60 ఏళ్ళకి వచ్చిన షుగర్ వచ్చిన పేషెంట్కి చాలా తేడా ఉంటుంది. రెండు మనం ఒకేలాగా చూడకూడదు. రెండో విషయం ఏంటంటే, సరే షుగర్ డిటెక్ట్ అయింది, వాళ్ళు యూజువల్గా మోర్ దెన్ 5 ఇయర్స్ డయాబెటీస్ వాళ్ళకు ఉంది, అండ్ ఈ 5 ఇయర్స్లో కూడా వాళ్ళ షుగర్స్ అంత పర్ఫెక్ట్గా కంట్రోల్ లేవంటే దే ఆర్ వెరీ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కిడ్నీ డిసీజెస్. వాళ్ళు వెరీ టైట్ షుగర్ కంట్రోల్లో ఉంది, ఎప్పుడు చూసినా HbA1c వాళ్ళు షుగర్ డిటెక్ట్ అయినప్పటి చాలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు, HbA1c ఎప్పుడైనా లెస్ దెన్ 7 మెయింటైన్ చేస్తున్నారు, టైట్ షుగర్ కంట్రోల్లో ఉన్నారంటే వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది. బట్ వీళ్ళంతా కాదు, బట్ వాళ్ళకు కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 to 15 ఇయర్స్ వాళ్ళు రిస్క్లో ఉంటారు. దట్ డజంట్ మీన్ రిస్క్లో ఉన్నంత మాత్రాన కిడ్నీ జబ్బులు వస్తాయని కాదు, బట్ దే ఆర్ ఎట్ హై రిస్క్ పేషెంట్స్ అంటాం. లైక్ మనం డ్రైవ్ చేస్తూ ఉంటాము, మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ అయితే 100 km/h డ్రైవ్ చేసినా ఏం కాదు, అదే కొత్తోడు అనుకో 60 km డ్రైవ్ చేసినా మనకి యాక్సిడెంట్ ఛాన్స్ ఉంటుంది. దట్ డిపెండ్స్
హౌ వెల్ దే ఆర్ బ్యాలెన్స్డ్, అంటే వాళ్ళ బాడీ ఎంత బెటర్గా డ్రైవింగ్ ట్రైన్ అయిందో ఇక్కడ కూడా మన బాడీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్కి ఎంత బెటర్గా ట్రైన్ అన్నది డిసైడ్ అవుతుంది. రెండో విషయం ఏంటంటే మళ్ళీ మేము కిడ్నీ జబ్బులు ఎట్లా తెలుసుకోవాలా సార్ అంటారు. ఇప్పుడు వచ్చిన టుడే అవేర్నెస్ తోటి చాలా మంది షుగర్ డాక్టర్ని సంప్రదిస్తారు, ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వాళ్ళు కూడా 3 months 6 months ఫ్రీక్వెంట్గా సీరం క్రియాటిన్ చెక్ చేస్తూ ఉంటారు. సీరం క్రియాటిన్ పెరిగినాక దే ఆర్ ట్రైయింగ్ టు వాళ్ళ డెసిగ్నేట్ వాళ్ళ కిడ్నీ జబ్బు వచ్చిందని చెప్తున్నారు. కానీ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సీరం క్రియాటిన్ పెరగడానికి చాలా టైం పడుతుంది. కిడ్నీ చాలా మటుకు డ్యామేజ్ అయినాకనే సీరం క్రియాటిన్ పెరుగుతుంది. మీకు ఉదాహరణకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం చాలా మంది చూస్తాం సొసైటీలో వాడికి కిడ్నీలో స్టోన్స్ వచ్చేసో చిన్నప్పటి నుండి కిడ్నీలో ప్రాబ్లం ఉండి ఒక కిడ్నీ మొత్తం తీసేస్తాం. కొంతమందికి ఒక కిడ్నీ మొత్తం తీసేస్తాం కానీ వాళ్ళకి సీరం క్రియాటిన్ నార్మలే ఉంటుంది, 0.9 1 1.2 ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది, బాడీలో 50% అంటే హాఫ్ ఆఫ్ ద 2 కిడ్నీ ఒక కిడ్నీ పోయినా కానీ సీరం క్రియాటిన్ నార్మల్ ఉంది. అంటే సీరం క్రియాటిన్ పెరిగిందంటే మోర్ దెన్ 50% ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ అయ్యేంత కూడా సీరం క్రియాటిన్ పెరగదు. అంటే మనం చాలా లేట్గా కిడ్నీ జబ్బుని డిటెక్ట్ చేసిన అర్థం. సో దానికంటే ఇంకా ఎల్రీ మార్కర్ ఏంటంటే యూరిన్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ షుగర్ పేషెంట్ సీరం క్రియాటిన్ నార్మల్ ఉన్నా కానీ యూరిన్ ప్రోటీన్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. దాన్నే మైక్రో ఆల్బుమినూరియా అంటాం. మనం ఏ డయాబెటాలజిస్ట్కి వెళ్ళినా ఫిజిషియన్ వెళ్ళినా ఈ టెస్ట్ మనం వాళ్ళ కనుక రిక్వెస్ట్ చేస్తే లేదా వాళ్ళు రికమెండ్ చేసినప్పుడు వద్దు అనకుండా చేసుకోండి. ఎప్పుడైతే ఎల్రీగా మనం ప్రోటీన్లు డిటెక్ట్ చేసి కనుక కరెక్ట్గా మనము వాళ్ళని మానిటర్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకు ఫ్యూచర్లో డయాలసిస్కి వెళ్ళకుండా వేరే కిడ్నీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం చాలా మట్టుకు అరికట్టవచ్చు. అండ్ దిస్ అ మోస్ట్ క్రూషియల్ స్టెప్. క్రియాటిన్ పెరిగినాక ఎంత పరిగెత్తినా రిజల్ట్స్ రావని కాదు, బట్ అద్భుతంగా ఉండదు. మనము 90% మార్క్స్ వచ్చే దగ్గర 50% మార్క్స్ వచ్చినట్టు జస్ట్ పాస్ లాగా ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక టైంకి ఖచ్చితంగా ఆ కిడ్నీ జబ్బులతో బాధపడాల్సి వస్తుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి సీరం క్రియాటిన్, దానికంటే ముందు యూరిన్ ప్రోటీన్ లీక్. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, సార్ మరి నా షుగర్ మంచిగా కంట్రోల్ చేసుకున్నా సార్, అయినా కానీ మన కిడ్నీ జబ్బు ఎందుకు వచ్చింది సార్? నేను 10 years నుండి నాకు హెల్త్ అవేర్నెస్ ఉంది, మా ఫ్యామిలీలో కూడా ఈ షుగర్ ఉంది, అందుకే నేను చాలా పర్ఫెక్ట్గా షుగర్ని ఎప్పుడైనా 7 లోపే పెట్టుకున్నాను సార్ HbA1c, అయినా కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్ నాకు జబ్బులు రానికి? వచ్చిన వాళ్ళకి నాకు ఎందుకు వచ్చినాయి సార్ అనే క్వశ్చన్ ఉంటుంది. అసలు షుగర్ వచ్చింది మోర్ దెన్ 5 years 10 years అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక పాత బిల్డింగ్ ఉంది. పాత బిల్డింగ్ ఏముంది, ఒక చిన్న భూకంపం వచ్చినా కూలొచ్చు, పెద్ద గాలివాన వచ్చినా కూలొచ్చు. అంటే వేరే బిల్డింగ్ కంటే అది తొందరగా కూలే అవకాశం ఉంటుంది. ఆ భూకంపం రాకపోతే ఏం కాదు, పెద్ద గాలివాన రాకపోతే ఏం కాదు. అట్లా ఒక డయాబెటిక్ పేషెంట్ కూడా అందరిలానే మంచి షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే వేరే పేషెంట్ లాగా నార్మల్గానే ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏమైనా స్ట్రెస్సర్, ఏదైనా కొత్త ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఎట్ రిస్క్ జోన్లో ఉంటారు. మనం ట్రాపికల్ కంట్రీస్, ఇండియాలో ఏంది ఎప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి, 40 degrees 35 degrees ఉంటాయి. అండ్ మన కంట్రీ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కావడానికి చాలా మందికి కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ షుగర్ ఉన్న పేషెంట్, షుగర్ లేని పేషెంట్ ఒకేలాగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు షుగర్ లేని పేషెంట్కి కొద్ది కిడ్నీ స్టోన్స్ ఉన్నా కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే రెస్పాన్స్ బాగుంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు 8 mm స్టోన్ ఉంది సార్, యూరోటైల్లో ఉందన్నారు, మందులతో నేను ట్రై చేస్తాను సార్, 2 weeks 3 weeks ట్రై చేస్తాను సార్ అని కొందరు వాళ్ళు క్వశ్చన్స్ మనకు రేజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఇప్పుడు 5 mm స్టోన్ 6 mm స్టోన్ ఉన్నప్పుడు షుగర్ లేని పేషెంట్ దే కెన్ టేక్ ఏ ఛాన్స్ విత్ మెడికల్ మేనేజ్మెంట్. ఒక 2 weeks 3 weeks అయినా పోకపోతే సర్జరీకి వెళ్ళొచ్చు. కానీ షుగర్ ఉన్న పేషెంట్ చేయడానికి లేదు. దే షుడ్ బి మోర్ విజిలెంట్ ఇన్ ఫాలోఅప్. అంటే డాక్టర్తో ఖచ్చితంగా సంప్రదించాలి. ఒకవేళ సర్జరీ చేసుకోవాలంటే ఇమీడియట్గా చేసుకోవాలి. ఏమైతే ఒకవేళ యూరోటైల్లో స్టోన్ ఉందనుకో, షుగర్ పేషెంట్కి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కిడ్నీలో ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీలో చీమ్ పడితే ఆల్రెడీ షుగర్ పేషెంట్కి కొరువులు షుగర్ ఉండడం వల్ల ఫిల్టర్ అనేవి వీక్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుంది, ప్రాబ్లం మల్టిప్లై అవుతుంది. ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం కాస్త మల్టిప్లై అయ్యి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయినాక ఆ స్టోన్ తీసేసినా కానీ కంప్లీట్ రికవర్ రాదు, ఎంతో కొంత డ్యామేజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కిడ్నీ రిజర్వ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం షుగర్ వచ్చినప్పుడు క్రియాటిన్ పెరిగినప్పుడు 50% తగ్గిందంటే ఎవ్రీ ఇన్సల్ట్కి ఎంతో కొంత రిజర్వ్ తగ్గుతుంది. కిడ్నీలో అనే ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ చెప్పాల్సింది ఫిక్స్డ్ ఫిల్టర్స్ ఉంటాయి. మన పుట్టుకతోటే మన కిడ్నీలో నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అనేవి ఫిక్స్డ్గా వస్తుంది. కొందరికి 10 లక్షలు ఉంటుంది, కొందరికి 8 లక్షలు ఉంటుంది. కానీ మన పుట్టుకతో ఫిక్స్డ్ ఫిల్టర్స్తో వస్తాం, కొత్త ఫిల్టర్స్ అనేవి డెవలప్ కావు. సో ఇట్లా ఆల్రెడీ షుగర్ పేషెంట్ వాళ్ళకు ఆ కిడ్నీ ఫిల్టర్స్ అనేవి వీక్గా ఉంటాయి. వచ్చిన ప్రతి ఇన్సల్ట్ వాళ్ళు బ్లైండ్గా ఆ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయడం. ఎట్ ద సేమ్ టైం ఇంకా మెయిన్ మనం ఫేస్ చేసే బర్నింగ్ ప్రాబ్లం ఏంటి ఈ ఏరియాలో అంటే పెయిన్ కిల్లర్స్. ఇప్పుడు విలేజ్ పాపులేషన్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి షుగర్ డిటెక్ట్ అవుతుంది. బై ఆక్యుపేషన్ ఫార్మర్ ఉంటాడు, పని చేస్తాడు. వాళ్ళకి ఏంటి సీజనల్ వర్క్స్ ఉంటాయి. వర్షాకాలంలో బాగా పని ఉంటుంది, ఎట్లా ఉన్నా నేను పని చేయాల్సిందే అని పనికి వెళ్తారు. పనికి వెళ్ళాక ఏమవుతుంది, 2 విషయాలు ప్రాబ్లం ఉంటుంది. ఆ రోజు ఫుల్ పని చేస్తారు రోజంతా. నైట్కి అయితే ఏమవుతుంది, ఫుల్ బాడీ పెయిన్స్ వస్తాయి.
ఎందుకంటే వాళ్ళ మజిల్ కూడా కొద్దిగా వీక్గా ఉంటుంది కాబట్టి వేరే పేషెంట్స్ కంటే వీళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఐడియల్గా ఏం చేయాలి, పెయిన్ వచ్చినప్పుడు ఐడియల్గా అయితే వాళ్ళు 2 రోజులు 3 రోజులు రెస్ట్ తీసుకోవాలి. కానీ ఏం చేస్తారు, బ్లైండ్గా ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ టాబ్లెట్స్ వేసేసుకుంటారు, పెయిన్ తగ్గింది అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ పనికి వెళ్తారు, మళ్ళీ పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సీజనల్ వర్క్, ఆ 4 డేస్ 5 డేస్ 1 వీక్ వర్క్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏదో వర్క్ చేసి ఎంతో కొంత సంపాదించుకుంటారు అనుకున్నారు, కానీ దానికి 100 టైమ్స్ వాళ్ళ హెల్త్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. ఇమీడియట్గా పెయిన్ కిల్లర్స్ చేసుకుంటారు, దాన్ని స్క్రీన్ చేసుకోరు, ఎంతో కొంత కిడ్నీ రిజర్వ్స్ అనేది డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అది ఒక్కసారి కనిపించదు, స్లోగా మనకు తెలియకుండా కిడ్నీ ఫిల్టర్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇంతకుముందుకే చెప్తున్నాను, ఫిల్టర్స్ ఒకవేళ ఒకసారి ఫిల్టర్ పోయిందంటే మళ్ళీ రాదు. ఉన్న మిగతా ఫిల్టర్ల పైన భారం పడతాం, మిగతా ఫిల్టర్ భారం పడితే ఏమవుతుంది, అవి కూడా నెమ్మదిగా ఆ బరువు మోయలేక నెమ్మదిగా వీక్ అవుతుంది. ఇంకా మెయిన్ ఫార్మర్స్కి అంటే వర్షాకాలంలో వాళ్ళు రిస్క్ పేషెంట్ అంటాం. ఇప్పుడు కాలుకు ఒక చిన్న ఇన్ఫెక్షన్ అవుతుంది, మన వర్షాకాలంలో బయటికి నడుస్తూ ఉంటాము, ఏదో రాయి గుచ్చుకుంటుందో పొలాల్లో ముళ్ళు గుచ్చుకోవడం మీద జరుగుతుంది. మామూలు పేషెంట్స్కి అయితే ఏమవుతుంది, ఒక టీటీ ఇంజెక్షన్ తీసుకుని చిన్న యాంటీబయాటిక్ తీసుకున్నా లేదా యాంటీబయాటిక్ తీసుకున్నా వాళ్ళకి మారుతుంది. కానీ షుగర్ పేషెంట్స్ అట్లా వెళ్ళకూడదు. వాళ్ళకి ఏమవుతుంది, 3 to 4 డేస్లోనే ఆ కాలంతా కూడా తొందరగా సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి, లేదు నేను షుగర్ పేషెంట్ని, నేను రిస్క్ ఉంటాను, నాకు ఏమాత్రం జ్వరం వచ్చినా కాలు వాపు పెరిగినా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి అనే అవగాహన వాళ్ళకు ఉంటే ఏంటంటే ఎల్రీగా ఎక్కడైతే జ్వరం వచ్చినప్పుడు ట్రీట్ చేస్తే ఆ కాలుకున్న ఇన్ఫెక్షన్ కిడ్నీ పైన భారం పడకుండా ఉంటుంది. ఈ ఎవ్రీ ఇయర్ నేను ఈ వర్షాకాలంలో నా ఎక్స్పీరియన్స్తో చూస్తాను, చాలా మంది పేషెంట్ కాలు ఇన్ఫెక్షన్ అయ్యి సెల్యులైటిస్ అంటాం, వెంటనే వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, మూత్రం తగ్గిపోతారు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, చాలా మంది మంచిగా వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే అది ఎంత రికవర్ అయినా కానీ క్రియాటిన్ నార్మల్ అయింది కదా, సో కిడ్నీ జబ్బు మొత్తం మంచిగా అయిందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే 100% రికవరీ ఉండదు. క్రియాటిన్ నార్మల్ అవుతుంది కానీ లోపల ఎంతో కొన్ని రిజర్వ్ ఫిల్టర్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ అంతే రిస్క్లో ఉంటారు, మళ్ళీ రిస్క్లో ఉండి మళ్ళీ ఇంకోసారి ప్రాబ్లం అనుకో, ఈసారి కంప్లీట్ రికవరీ ఉండదు. అట్లా ఒక పీరియడ్ ఆఫ్ టైం కిడ్నీ అనేది నెమ్మదిగా వాళ్ళకు డ్యామేజ్ అయితే వస్తుంది. సో ఇవి నేను చెప్పేది మోస్ట్ థింగ్. డయాబెటిక్ పేషెంట్ ఓవరాల్గా నట్షెల్లో నేను చెప్పేది ఏంటి అంటే, వాళ్ళు డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పటి నుండి హీరోయిజానికి వెళ్ళకుండా ఇఫ్ దే క్యాన్ డూ విత్ ఫిజికల్ డైట్ మాడిఫికేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్, దట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్, డోంట్ వెయిట్ లాట్ ఆఫ్ టైం వేస్ట్ చేయకుండా వెంటనే టాబ్లెట్స్ని టాబ్లెట్స్ యూజ్ చేసుకో, షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా రెండో విషయం కూడా ఏంటంటే, షుగర్ అనేది డైనమిక్, ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ థింగ్. ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకున్నా షుగర్ కంట్రోల్ అయిపోయింది, ఇక నాకేం కానీ అదే గోల్ వేసుకుంటా పోతూ ఉంటారు. కానీ షుగర్ ఇస్ డైనమిక్, అది 3 నెలల తర్వాత నీ షుగర్ కంట్రోల్ కాకపోవచ్చు, ప్రాబబ్లీ నీ ఏజ్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగవచ్చు, లేదా సడన్గా నువ్వు డైట్ మాడిఫికేషన్లో మళ్ళీ నువ్వు ఫెయిల్ కావచ్చు, సడన్గా ఫిజికల్ ఫిట్నెస్ కంటిన్యూ చేసి ఉండవచ్చు. కాబట్టి వెంటనే నీ ట్యాబ్లెట్స్ అనేది మారుతూ ఉంటుంది. అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి మీరు డాక్టర్ని సంప్రదించి ఆ పర్ఫెక్ట్ షుగర్ కంట్రోల్ అనేది చేసుకోగలిగితే రియల్లీ ఒక అద్భుతం జరుగుతుంది. పర్ఫెక్ట్, ఎందుకంటే మనకు స్టడీస్ కూడా ఈవెన్ 1980sలో చేసిన స్టడీస్లో కూడా ఏ పేషెంట్స్ అయితే పర్ఫెక్ట్ షుగర్ కంట్రోల్ పెట్టుకొని HbA1c <7 మెయింటైన్ చేసుకున్నారో వాళ్ళకు అద్భుతమైన హెల్త్ రిజల్ట్స్ ఉన్నాయి. దిస్ స్టడీ కొన్ని వేల మంది లక్షల మందిలో స్టడీ చేసి కూడా దిస్ ఇస్ వెల్ ప్రూవెన్. ఇంకా దానికి మనం రెండో ఆలోచన కూడా వేయాల్సిన అవసరం, వెరీ వెల్ ప్రూవెన్ రిజల్ట్స్ ఉన్నాయి మనకు పాత ఇంటర్నేషనల్ చేసిన స్టడీస్లో కూడా. ఇంకొక విషయం ఏంటి అంటే, కొంతమంది చేసే తప్పు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు షుగర్ని కంట్రోల్ పెట్టుకోరు. అంటే కొంత 40 yearsలో వచ్చిందనుకో, వాడు బాగా బిజీ బికాస్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్ లేదా ఇంకో రకాల వల్ల సైకలాజికల్ ఇష్యూస్ వల్ల షుగర్ని స్టార్టింగ్లో కంట్రోల్ పెట్టుకోడు. అంటే కంటిన్యూగా షుగర్స్ 200-250 ఉంటుంది. ఒక 3-4 years తర్వాత ఆయనకున్న ఆ ప్రాబ్లమ్స్ సెటిల్ కావడం వల్లనో, లేకపోతే వర్క్లో ఆ స్ట్రెస్ తగ్గడం వల్లనో సడన్గా రియలైజేషన్ వస్తుంది, అవును నేను ఇప్పుడు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పేసి నవ్ విల్ స్టార్ట్ అగ్రెసివ్గా షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు నా ఫ్రీక్వెంట్గా డాక్టర్స్ కలుస్తూ ఉంటాడు. కానీ ఏమైతే చెప్పాలన్నా, మన బాడీలో ఒక మెమొరీ అని ఉంటుంది. ఈ కంటిన్యూగా బాడీలో ఎక్కువ షుగర్ ఉండడం వల్ల మన బాడీలో జీన్స్ కూడా ఆ హై షుగర్స్కి అలవాటు పడిపోతాయి. అంటే బాడీ మొత్తం మన సెల్లోనే ఒక మెటబాలిజం అనేది ఇండెక్స్ మెమొరీ, అంటే ఆ సెల్ మెటబాలిజమే మార్చుకుంటే తెలియకుండా, తర్వాత వాళ్ళ బాడీ తెలియకుండానే వాళ్ళ సెల్స్ కూడా హై షుగర్స్కి అలవాటు పడిపోతాయి. నువ్వు తర్వాత సడన్గా షుగర్ తగ్గేయాలంటే నీ బాడీ కోఆపరేట్ చేయదు. తొందరగా వాళ్ళకు 100 షుగర్స్ వస్తున్నాయి, హైపోగ్లైసెమిక్ సింప్టమ్స్ వచ్చేసి, చక్కెర వచ్చేసి, చెమటలు వచ్చేసి కింద మీద చేస్తుంటారు. సో వాళ్ళకి ఏంది పరిస్థితి, వాళ్ళు అగ్రెసివ్గా కంట్రోల్ చేసుకోవాలన్నా కానీ చేసుకోలేని కష్టం ఉంటుంది. కానీ నెమ్మదిగా బాడీని ట్రై చేస్తే చేయగలుగుతాం, కానీ చాలా కష్టం అవుతుంది. అండ్ ఆలోపే ఆ హై షుగర్స్ గతంలో ఉన్న 3-4 yearsలో హై షుగర్స్ ఉండడం వల్ల కూడా సెల్స్ ఆల్రెడీ ఎంతో కొంత డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. డిఎన్ఏలో కూడా చేంజ్ వస్తుంది హై షుగర్ వల్ల. అప్పుడు మనం ఎంత చేసినా కానీ వీ మే నాట్ అచీవ్ ద బెస్ట్ రిజల్ట్స్. సో రూల్ ఆఫ్ థంబ్ ఏంటి అంటే, షుగర్ హెల్దీ ఉన్నా కానీ, మన అందరం సొసైటీలో హెల్దీ ఉన్నా కానీ, బికాజ్ ఇండియా ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ కాబట్టి మన దాంట్లో ఎవరికైనా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, మనం హెల్దీగా ఉన్నా కానీ ఆఫ్టర్ 30-35 ఫ్యామిలీ హిస్టరీ
ఉంటే 30కే స్టార్ట్ చేయండి, 6 మంత్స్ కోసం షుగర్ స్క్రీనింగ్. ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే అట్లీస్ట్ 35-40కి మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే స్టార్ట్ చేయండి. అండ్ షుగర్ కనుక ఎర్లీగా డిటెక్ట్ చేసి మీరు ప్రాపర్గా చేయగలిగితే, ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేయగలిగితే మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకటి, దేశానికి కూడా ఇండైరెక్ట్గా ఎంతో సేవ చేస్తున్నాం మొత్తం. ఇప్పుడు ఒక సపోజ్ మంచి ఎడ్యుకేటెడ్ ఫెలో, ఒక ఐఐటి ఇంజనీర్ 45కి షుగర్ వచ్చింది, 50కి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనుకో, దేశానికి బికాజ్ ఈజ్ ఇంజనీర్ దేశానికి ఎంతో సేవ చేయాల్సిన వాడు 50కి హెల్త్ ఇష్యూస్ వచ్చేసేసి తను హాస్పిటల్ చుట్టూ తిరిగినాడు అనుకో, తన ఎఫిషియన్సీ ఎంత తగ్గుతుంది? ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ లాస్ టు ద కంట్రీ, మన ఫ్యామిలీకి, తనకు, కంట్రీకి కూడా. సో ప్రతి ఒక్కరు కూడా మనం 40 ఇయర్స్కి 50 ఇయర్స్కి హాస్పిటల్స్ చుట్టూ తిరిగితే ఆటోమేటిక్గా అది ఇంపాక్ట్ ఫర్ ద కంట్రీ. మనం ఎంతో డబ్బు మన హాస్పిటల్స్ పైన ఖర్చు పెడితే దేశం కూడా ముందుకెళ్ళాలంటే కాదు. సో హెల్దీ మనం అందరం, మనకు 50% ఆఫ్ ప్రాబ్లమ్స్ షుగర్ వల్లనే కాబట్టి అందరం కూడా ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ హెల్త్ అండ్ ఇండైరెక్ట్లీ కంట్రోల్ డయాబెటీస్, వీఆర్ గోయింగ్ టు హెల్ప్ us, అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ కంట్రీ అండ్ అవర్ society. So with this I conclude. Thank you.